హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం ఈ క్లాస్లో మ్యానిక్యూర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. ప్రస్తుతానికి నేను మసాజ్ అన్నది దీని మీద చేసి చూపిస్తాను. ప్రిపరేషన్ అన్నది నా నెయిల్స్ మీద చేసి చూపిస్తాను. బికాస్ నాకు ఎవరు మోడల్ దొరకలేదు, సో అందుకని ఈ రకంగా చేయాల్సి వస్తున్నది. మ్యానిక్యూర్కి మనకి ముందుగా కావాల్సినవి ఒక టబ్లో వాటర్, హాట్ వాటరు. ఈ హాట్ వాటర్ కూడా ఎలా ఉండాలి అంటే మనం జస్ట్ క్లయింట్లు వాళ్ళు ఎంతవరకు హీట్ బేర్ చేయగలరు అన్న దాన్ని బట్టి మీరు వాటర్ అంత హీట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదికి బౌల్లో ఒక వాటర్ కావాలి. అలాగే ఏంటంటే ఎనీ షాంపూ. ఇదైతే యాక్చువల్గా నేను వాడుతున్నాను ఇప్పుడు షవర్ జెల్. సో ఇది ఎనీ మీకు క్లీనింగ్ పర్పస్లో కావాల్సి ఉంటుంది. సో షాంపూ ఆర్ షవర్ జెల్ ఏదైనా తీసుకోవచ్చు. క్యూటికల్ రిమూవర్ అని మనకి ఎక్సెస్ ఉన్న క్యూటికల్ని రిమూవ్ చేయడానికి. నా దగ్గర అయితే ఇది స్ప్రే ఉంది, మీకు క్రీమ్ బేస్లో కూడా దొరుకుతుంది. సో మీరు అది కూడా తీసుకోవచ్చు. సో ఇదొకటి కావాలి. నెయిల్స్ క్లీన్ చేయడానికి చిన్న చిన్న బ్రష్లు ఇది కావాలి. అలాగే మనకి పైన క్లీన్ చేయడానికి కొద్దిగా పెద్దగా ఉన్న బ్రష్ ఇదొకటి కావాలి. కాటన్ కావాలి. అలాగే ఏంటంటే మనకి డర్ట్ క్లీనర్, ఇంకా పుషర్, ఇంకా డెడ్ స్కిన్ కట్టర్ ఇవి కావాల్సి ఉంటాయి. వీటితో పాటు నెయిల్ ఫైలర్స్ చూస్తున్నారు కదా, నెయిల్ ఫైలర్స్ కావాలి. నెయిల్స్ కట్ చేయడానికి నెయిల్ కట్టర్ ఒకటి కావాలి. సో ఇంకా అన్వాంటెడ్ హెయిర్ ఫింగర్స్ మీద ఉన్నది రిమూవ్ చేయడానికి థ్రెడ్ కావాలి. సో వీటితో పాటుగా ఒక నాప్కిన్ ఒకటి కావాలి. అలాగే ఒక టవల్ కావాలి యాక్చువల్లీ. ఎందుకంటే టవల్ అన్నది నేను లాస్ట్ టైం కూడా వ్యాక్సిన్ టైంలో చెప్పాను కదా, టవల్ అన్నది ఎప్పుడు కూడా మనము కంప్లీట్గా ఇది కవర్ చేయాలి క్లయింట్స్కి. సో ఇలా కవర్ చేసినప్పుడు ఏంటవుతుందంటే మనం చేసినప్పుడు వాళ్ళ మీద వాటర్ అది పడినా కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండదు. సో ఇది ప్రిపరేషన్ అన్నది ఇది. దీని నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాము, ఎలా చెయ్యాలి అన్నది. ముందుగా నేను ఒక బౌల్లోని హాట్ వాటర్ తీసుకున్నాను. సో ఇది ఇలా పక్కన ఉంచుదాము. ఎప్పుడైనా కూడా వచ్చి క్లయింట్లకి నెయిల్ పాలిష్ కనుక ఉందనుకోండి, సో ఉంటే మీరు నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి నెయిల్ పాలిష్ని రిమూవ్ చెయ్యాలి. ఫస్ట్ స్టెప్ అది గుర్తుంచుకోండి. మనం క్లయింట్ని మ్యానిక్యూర్కి రెడీ చేయడానికి ముందు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడము. ఒకవేళ వాళ్ళకి పాలిష్ లేకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇన్ కేస్ నెయిల్ పాలిష్ ఉండి లేదు అక్కడక్కడ ఉండి అలా ఉన్నప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి మనం నెయిల్స్ మీద ఉన్న నెయిల్ పాలిష్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత నెయిల్ కట్టర్ తోటి మీరు నెయిల్స్ని ఒక లెవెల్లో వాళ్ళకి ఎంత కావాలి అంత లెవెల్లో కట్ చేయాల్సి ఉంటుంది. ఇది కట్ చేసిన తర్వాత అప్పుడు ఈ నెయిల్ ఫైలర్ తోటి షేప్ చేయాల్సి ఉంటుంది. సో షేపింగ్ అన్నది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. నెయిల్ ఫైలింగ్ అన్నది ఒక డైరెక్షన్లో మాత్రమే చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా చేయాల్సి ఉంటుంది నెయిల్ ఫైలింగ్. సో ఇలా చేసినప్పుడు ఏంటవుతుందంటే నెయిల్ మనకి పాడవకుండా ఒకటే దీంట్లోని షేప్ ప్రాపర్గా వస్తుంది కదా. ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు హ్యాండ్లో ఒక కాటన్ పెట్టుకుని ఇలాగా దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫింగర్ తోటి జస్ట్ ఒకసారి ఇలాగ అన్నారనుకోండి, మీ థంబ్ తోటి ఇక్కడ ఏదైనా రఫ్నెస్ ఉంది అంటే మీకు తెలుస్తుంది. సో ఇలా అన్నప్పుడు ఆ రఫ్నెస్ ఉన్న ఒకవేళ ఎక్కడైనా రఫ్గా అనిపించింది అనుకోండి, అప్పుడు జస్ట్ ఆ రఫ్గా ఉన్న ఏరియాలో మరొకసారి మీరు ఫైలర్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు అది స్మూత్ అయిపోతుంది. సో ఈ రకంగా మనం మొత్తం నెయిల్స్ చూస్తున్నారు కదా, నా నెయిల్ ఇప్పుడు ఇలాగుంది. నేను యాక్చువల్గా ఎక్కువగా నెయిల్స్ ఉంచాను. సో
ఇది ఇలాగా చేయడం, ఇటు నుంచి ఈ కార్నర్, ఇటు నుంచి ఈ కార్నర్ చేస్తారు జస్ట్. ఆ తర్వాత పైన ఉన్నది షేప్ చేస్తారు. సో మనం ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లోని మనం తీసుకెళ్ళాలి. వెనక్కి ముందుకి మాత్రం ఫైలర్ని చేయకూడదు. సో మనకి ఇలా షేప్ ఇచ్చిన తర్వాత షేప్ ప్రాపర్గా ఉంది లేదు తెలుసుకోవడం కోసం మీరు ఈ ఫైలర్ ఉంటుంది కదా, దీంతో ఇలా చేస్తే మీకు షేప్ కరెక్ట్గా ఉంది లేదు, ఒకవేళ కరెక్ట్గా లేకపోతే అది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగా మనం ఫింగర్స్ని ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫింగర్స్ ఫైల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్యూటికల్ క్రీమ్ ఆర్ స్ప్రే, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇది తీసుకోవాలి. ఇదైతే స్ప్రే కాబట్టి నేను మీకు స్ప్రే చూపిస్తున్నాను. జస్ట్ మన నెయిల్స్ మీద చూస్తున్నారు కదా, ఇలా స్ప్రే చేయాల్సి ఉంటుంది. సో ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు మన పుషర్ ఉంటుంది కదా, ఇది ఇలాగ ఒక తెడ్డు లాగా ఉంటుంది. సో ఈ పుషర్ని తీసుకుని మీరు చూడండి, దీన్ని జస్ట్ ఇక్కడ ఒక థ్రెడ్ ఉంటుంది, ఇదంతా మనకి చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మనం థ్రెడ్ని దాని పొజిషన్లోకి బ్యాక్ చేస్తాం. ఓకే, చూడండి. సో చూసారు కదా, ఇది మనకి ఎక్సెస్ ఉన్న డెడ్ది. ఇది మనం ఇప్పుడు ఏంటంటే ఈ కట్టర్ ఉంటుంది కదా, దీంతో రిమూవ్ చేస్తాం. చూస్తున్నారు కదా, ఇది. సో ఇలాగా మనకి ఈ డెడ్ స్కిన్ అన్నది, ఈ ఎక్సెస్ ఉన్న థ్రెడ్ అది రిమూవ్ అయిపోతుంది. సో చూడండి, ఇది స్ప్రే చేసినప్పుడు ఏంటవుతుందంటే మనకి స్మూత్ అయిన అవుతుంది. సో ఇలా స్మూత్ అయిన తర్వాత మనం ఏంటంటే దీన్ని ఈ ఎక్సెస్ ఉన్నది ఇలా రిమూవ్ చేస్తాం. ఓకే, ఇది చూసారు కదా, ఇది ఇప్పుడు నెయిల్ మీద ఉన్నదంతా రిమూవ్ అయిపోయింది. సారీ, ఇలాగా పుషర్ తోటి మీరు ఇదంతా మనం థ్రెడ్ని లోపలికి పుష్ చేయాలి. చేసిన తర్వాత ఈ కట్టర్ ఉంటుంది కదా, దీంతో ఇలాగా ఈ ఎక్సెస్ ఇలా ఉన్నది మనం క్లీన్ చేయాలి. సో చూసారు కదా, ఇది ఎక్సెస్ ఉన్నదంతా కూడా నేను క్యూటికల్ని రిమూవ్ చేసేసాను. ఇవి ఎప్పుడు కూడా మీరు ఇది వన్స్ యూస్ చేసిన తర్వాత మళ్ళీ ఇది స్టెరిలైజ్ చేసి కానీ ఇంకొకరికి వాడద్దు. సో ఇది ఇందులో పెట్టకుండా పక్కన పెట్టుకోండి. ఇది చూస్తున్నారు కదా డర్ట్ క్లీనరు, దీన్ని జస్ట్ ఇలాగా ఫింగర్లో పెట్టి ఇలాగా మనం డర్ట్ని క్లీన్ చేయాల్సి ఉంటుంది.
సో మీకు డర్ట్ క్లీనర్ వాళ్ళకి బాగానే ఉన్నాయి ఫింగర్స్ అని అనుకోకండి. జస్ట్ మీరు ప్రతి స్టెప్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో అందు గురించి డర్ట్ క్లీనర్ తోటి ఈ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేయండి. ఓకే, చూసారు కదా, ఇది ఇప్పుడు మనకి ఈ ప్రొసీజర్ అయిపోయింది. నెక్స్ట్ మనం వాటర్లో హ్యాండ్ని డిప్ చేయడము. సో దీనికి ముందు నేను షాంపూ ఉంటుంది కదా, షాంపూని ఇందులో కొద్దిగా ఒక 1 స్పూన్ వరకు అంతా వేస్తున్నాను. వేసిన తర్వాత హ్యాండ్స్ని ఇలా పెట్టి ఉంచుకోండి. ఇలాగా ఒక 10 మినిట్స్ ఉంచాలి ఈ హాట్ వాటర్లోని. ఈ చిన్న బ్రష్ ఉంది చూసారా, ఇది ఈ బ్రష్ మీద కొద్దిగా షాంపూ వేయాలి. సో ఇలాగా ఈ బ్రష్ మీద షాంపూ వేయాలి. దీని తర్వాత మన ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్, ఈ నెయిల్స్, వీటి మీద మనం వీటిని ఇలా హోల్డ్ చేయాలి. ఈ బ్రష్ని ఇలా చేసిన తర్వాత చూడండి, ఇలాగా నెయిల్స్ మీద మనం క్లీన్ చేయాలి. సో ఇలా చేసినప్పుడు మనకి డర్ట్ తర్వాత ఎక్సెస్ ఉన్న డెడ్ స్కిన్ ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో నెయిల్స్ని ఈ రకంగా క్లీన్ చేయాలి. అలాగే ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్స్ని కూడా మనం క్లీన్ చేయాలి. ఇలాగా దీంతో బాగా క్లీన్ చేసిన తర్వాత జస్ట్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ పామ్ కూడా మనం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మెనిక్యూర్ అంటే ఓన్లీ బ్యాకే కాదు, ఫ్రంట్ కూడా. కొంతమందికి ఈ కూరలు అవి కట్ చేసినప్పుడు ఈ ఫింగర్స్ దగ్గర అది అంతా కూడా నల్లగా ఉంటుంది కదా, సో ఈ ఎడ్జెస్ దగ్గర అంతా కూడా మీరు క్లీన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా క్లీన్ చేసిన తర్వాత ఇది వదిలేయండి. ఇప్పుడు ఈ కొద్దిగా పెద్దగా ఉంది కదా బ్రష్, దీన్ని తీసుకోండి. జస్ట్ ఇది ఒకసారి వాటర్లో డిప్ చేసి దీని మీద కూడా కొద్దిగా షాంపూ వేయండి. కొద్దిగా షాంపూ వేసిన తర్వాత జస్ట్ ఇదంతా కూడా మీరు ఇలా క్లీన్ చేసేయండి. సో ఈ ఫస్ట్ దానికంటే ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత జస్ట్ వాటర్ తీసి ఇది అంతా కూడా ఇలా కడిగేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఒక నాప్కిన్ తీసుకుని జస్ట్ దీని అంతటిని కూడా మనము వాటర్ని డ్రై చేసేయాలి. సో ఇక్కడ దాకా మన ఈ ప్రొసీజర్ అన్నది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మసాజ్. ఈ మసాజ్కి ముందు మీరు ఈ ఫింగర్స్ మీద జనరల్గా కొంతమందికి ఇక్కడ హెయిర్ ఉంటుంది. సో ఈ హెయిర్ని మీరు థ్రెడ్డింగ్ తోటి చేసి రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇది మనము ఇప్పుడు హ్యాండ్ని మసాజ్కి ప్రిపేర్ చేసాము. ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. అయితే ఈ మసాజ్ అన్నది నేను నా హ్యాండ్ మీద కంటే ఈ డమ్మీ మీద చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అంటే జనరల్గా ఏంటవుతుందంటే మనకి హ్యాండ్ మసాజ్ అన్నది మనం హ్యాండ్ మనకి మొత్తం ఇక్కడి నుంచి మొదలుకొని ఇక్కడ దాకా మ్యానిక్యూర్ అన్నది కొంతమంది ఇక్కడ దాకా చేస్తారు ఫుల్ హ్యాండ్ మసాజ్. మినిమం అయితే ఇంతవరకు మనం హ్యాండ్కి మసాజ్ చేయాల్సి ఉంటుంది మ్యానిక్యూర్లోని. సో ఈ మసాజ్ ఎలా చేయాలి అన్నది నేను ఈ డమ్మీ మీద చేసి చూపిస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎనీ మసాజింగ్ క్రీమ్ చూస్తున్నారు కదా, ఇలా తీసుకోండి హ్యాండ్లోకి. ఇలా తీసుకున్న తర్వాత మనకి క్రీమ్ మసాజ్ చేస్తున్నప్పుడు హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా ఉండాలి కాబట్టి
మీరు జస్ట్ కొద్దిగా వాటర్లో దీన్ని డిప్ చేసుకోవచ్చు మనకి. సో ఇలా డిప్ చేసుకున్నప్పుడు మనకి మూమెంట్ అన్నది ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ చూస్తున్నారు కదా, ఇలాగా మనం ముందు దీని అంతటికి ఇలాగ మనం ఈ ఫింగర్స్కి, నెయిల్స్కి ఇలాగా మొత్తం అంతా ఇది అప్లై చేస్తాము. సో నేను ఇప్పుడు ఇక్కడ దాకా చూపిస్తున్నాను, మీరు ఇక్కడ దాకా కూడా చేయాల్సి ఉంటుంది. హ్యాండ్కి చెప్పాను కదా ఇక్కడ దాకా చేయాల్సి ఉంటుందని. మసాజింగ్ అన్నది ఫ్రీ మూమెంట్లో ఉండాలి. సో అలాగా లేనప్పుడు మీరు ఏంటంటే మనకి ఫ్రీగా మన ఫింగర్స్ మూవ్ అవటం లేదు అనుకున్నప్పుడు జస్ట్ వాటర్లో కొద్దిగా డిప్ చేసుకుని మీరు మసాజ్ చేయాలి. సో ఈ మసాజ్ చేసినప్పుడు ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, చూడండి ఈ ఫింగర్, నేను ఇది ఫింగర్కి ఎప్పుడు కూడా ఈ పోర్షన్ ఉంటుంది కదా. సో ఇలా మసాజ్ చేయాలి వీటికి. ఇది ఇక్కడ మన ఫింగర్స్ మీద మసాజ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మసాజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇచ్చిన తర్వాత మీరు మొత్తం అన్ని ఫింగర్స్కి ఇలా చేసిన తర్వాత మీరు జస్ట్ ఫింగర్స్ని పట్టుకుని ఇలా పుల్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెషర్ ఎంత ఇవ్వాలి అన్నది క్లయింట్లు బేర్ చేయడాన్ని బట్టి ఉంటుంది. సో మీరు మసాజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళకి అడగాలి, మీకు ఇది కంఫర్ట్గా ఉందా ఈ ప్రెషర్ అన్నది మీరు అడగాల్సి ఉంటుంది. సో ఇలా మసాజ్ ఇవ్వాలి. ఓకే, ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఇది ఉంది కదా, జస్ట్ చూడండి ఇలా పట్టుకుని ఇలా పించ్ చేయాలి. ఇలాగా పించ్ చేయాల్సి ఉంటుంది ఇలా పైకి. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే మీకు ఈ రింకిల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రింకిల్స్ అన్నవి చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలో వస్తుంది. సో ఇలాగ మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఈ మంట దగ్గరికి వస్తారు కదా, దీనికి మనం 2 చేతులు యూజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నా దాని మీద నాకు చేయడానికి అవ్వదు, డమ్మి మీద చూపిస్తాను. చూడండి, ఒక హ్యాండ్ ముందుకు వెళ్ళేటప్పటికి ఒక హ్యాండ్ వెనక్కి రావాలి, ఒక హ్యాండ్ ముందుకు వెళ్ళేటప్పటికి ఒక హ్యాండ్ వెనక్కి రావాలి. ఇది మీరేంటంటే బాగా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్, ఇది ఈ కిందనున్న హ్యాండ్ని మనం ఈ పామ్కి ప్రెషర్ ఇవ్వాలి. సో ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత మీరు జస్ట్ మళ్ళీ ఫింగర్స్ దగ్గరికి వస్తారు, ఫింగర్స్ని పుల్ చేస్తారు. ఇలాగా ఇలా చేసిన తర్వాత మళ్ళీ జస్ట్ ఈ ట్యాపింగ్ మోషన్. ఈ హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది ఈ పార్ట్. సో ఈ పార్ట్కి మీరు జస్ట్ చూస్తున్నారు కదా, ఇలా చేసి బ్యాక్కి, ఇలా చేసి ఇలా బ్యాక్కి, అలాగే ఈ హ్యాండ్ తోటి ఇటు సైడ్ చేసి ఇలా బ్యాక్కి. సో ఇలా చేసి ఇలా బ్యాక్కి చేసిన తర్వాత ఈ 2 పామ్స్ ఉంటాయి కదా, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇది మనం ఇలా పట్టుకుని జస్ట్ స్కిన్ని మనం కొద్దిగా ట్విస్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలా ట్విస్ట్ చేసినప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ అన్నది చాలా బాగా ఉంటుంది. సో ఇలాగ చేయాలి. మొత్తం ఓవరాల్గా మనం మసాజ్ అన్నది అరౌండ్ ఒక 15 minutes
మీరు హ్యాండ్స్కి మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇదే నేను చెప్పిన ఈ మసాజింగ్, ఈ ప్రెషర్ పాయింట్స్ని చెప్తున్నాను కదా, ఇక్కడ ఈ ప్రెషర్ ఉంటుంది కదా, వీటి మీద ప్రెషర్ అప్లై చేయాలి, అలాగే వీటి మీద అప్లై చేయాలి. ఇలా చేసిన తర్వాత మీరు మీ హ్యాండ్ తోటి వాళ్ళ హ్యాండ్ని ఇలా హోల్డ్ చేసి, చూస్తున్నారు కదా, జస్ట్ అలా టైట్గా పైకి పుల్ చేయాలి. ఇగో ఈ వాళ్ళది హ్యాండ్ అయితే మీ హ్యాండ్ ఇది, దీన్ని ఇలా పట్టుకుని మీరు ప్రెషర్ ఇస్తూ ఇలా పైకి పుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుందంటే వాళ్ళకి చాలా రిలాక్సేషన్ వస్తుంది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది ఓకే, చూసారు కదా. సో ఇలాగే ఏంటంటే మనం అప్లై చేసిన క్రీమ్ అంతటి కూడా వాళ్ళ స్కిన్లోకి పెనిట్రేట్ అయిపోవాలి. సో ఇలా అయినప్పుడు ఏంటవుతుందంటే వాళ్ళకి స్కిన్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా కూడా అయిపోతుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ఇలాగా మసాజ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ని మీరు వాటర్లో డిప్ చేసి ఈ ఎక్సెస్ ఉన్న క్రీమ్ అంతటిని కూడా రిమూవ్ చేసేయాల్సి ఉంటుంది. సో ఇలాగా ఈ హ్యాండ్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత మనం ఏంటంటే లాస్ట్లో నెయిల్ పాలిష్ గురించి కంపల్సరీగా అడగాలి. ఎందుకంటే కొంతమంది క్లయింట్స్ నెయిల్ పాలిష్ కంపల్సరీగా కావాలంటారు. సో వాళ్ళ చాయిస్ని బట్టి మీరు నెయిల్ పాలిష్ వేయాల్సి ఉంటుంది. అయితే చాలామంది నెయిల్ పాలిషే కదా, ఏముంది వేసేస్తాం అనుకుంటారు. కానీ నెయిల్ పాలిష్ వేయడానికి కూడా ఒక ప్రొసీజర్ అన్నది ఉంటుంది. సో అది ఎలా ఉన్నది ఇప్పుడు చూద్దాము. మనం నెయిల్ పాలిష్ చేయడానికి ముందు ఏంటంటే ఒకటి బేస్ కోట్, మనకి బేస్ కోట్ దొరుకుతుంది. సో ఇదొకటి ఉండాలి, అలాగే టాప్ కోట్ ఒకటి ఉండాలి, అలాగే ఎనీ నెయిల్ పాలిష్ మీకు కావాల్సింది. సో ఇవి మన నెయిల్ పాలిష్ వేసినప్పుడు కంపల్సరీగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఏంటంటే ఈవెన్ మీరు ఇంట్లో కూడా నెయిల్స్ మనకి పాడవకుండా ఉండాలి అనుకుంటే నెయిల్ పాలిష్ వేసుకుని ముందు బేస్ కోట్ వేసుకుని దాని మీద టాప్ మన నెయిల్ పాలిష్ ఎనామిల్ పెట్టి దాని మీద మీరు టాప్ కోట్ కనుక వేసుకుంటే మనకి నెయిల్ పాలిష్ అన్నది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే నెయిల్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. చాలామందికి చూడండి ఒక ఎల్లో టీంజ్ ఎక్కువగా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వాళ్ళకి ఉంటుంది కదా, సో అది రాకుండా ఉంటుంది. అందు గురించి అన్నట్టు ముందుగా మనం ఏంటంటే బేస్ కోట్ ఉంటుంది కదా, ఈ బేస్ కోట్ తీసుకుని చూడండి, నేను ఈ బొమ్మకి నేను అప్లై చేస్తున్నాను. సో ఓకే, ఈ నెయిల్ చూపిస్తాను. ఇలా మనము ఇక్కడ స్టార్టింగ్లో స్టార్ట్ చేసి ఇలా మనం వేయాల్సి ఉంటుంది. సో ఒక ఫింగర్కి వేసిన తర్వాత మీరు వరుసగా అన్ని ఫింగర్స్కి వేసుకుంటూ వెళ్తే మీకు ఏంటవుతుందంటే ఈ లోపుని ఇది డ్రై అయిపోతుంది. సో మనం ఫస్ట్ ఫింగర్కి వేసింది డ్రై అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది మనం ముందు ఇక్కడ స్టార్ట్ చేసి ఇలాగా 3 టైమ్స్లో దాన్ని నెయిల్ మీద కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కింద నుంచి పైకి రావాలి నెయిల్ పాలిష్ అన్నది. సో ఈ బేస్ కోట్ వేసేసిన తర్వాత అప్పుడు దీని మీద మనం నెయిల్ ఎనామిల్ అన్నది పెట్టాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన ఎనామిల్ మీరు తీసుకోవచ్చు. క్లయింట్స్కి ఏది కావాలి దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే పాలిష్ ఎక్కువగా దీంట్లో ఉండకూడదు. జస్ట్ మీరు ఇలా డిప్ చేసిన తర్వాత దీన్ని ఇలాగా ఇది చేసేయండి, కొద్దిగా ఉంచుకోవాలి. ఇలా ఉంచిన తర్వాత జస్ట్ ఫింగర్ మీద మీరు ఇలాగ అప్లై చేయాల్సి ఉంటుంది. కార్నర్స్ దగ్గర చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇలాగా మొత్తం అన్నింటికి నెయిల్ పాలిష్ అప్లై చేసేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరేంటంటే సెకండ్ కోట్ వేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా నెయిల్ పాలిష్ అన్నది 2 కోట్స్ మినిమం వేయాల్సి ఉంటుంది. సో ఒక కోట్ డ్రై అయిన తర్వాత మాత్రమే రెండో కోట్కి వెళ్ళాలి.
ఎప్పుడు కూడా కార్నర్స్ అన్నది మనకి ప్రాపర్గా అది క్యాచ్ అయింది లేదు అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేసిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమందికి ఏంటవుతుందంటే వేసినప్పుడు ఈ ఫింగర్స్కి ఈ ఎడ్జెస్ ఇలాంటి ఎడ్జెస్లో కూడా అంటుకుపోతూ ఉంటుంది. ఇలా అంటుకున్నప్పుడు ఏంటంటే మీరు ఈ ఫింగర్ తోటి జస్ట్ దాన్ని ఇలాగంటే రిమూవ్ అయిపోతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో డ్రై అయిపోతుంది కదా, ఇది డ్రై అయిన తర్వాత అప్పుడు దీని మీద మనము టాప్ కోట్ వేయాల్సి ఉంటుంది. సో టాప్ కోట్, ఇది టాప్ కోట్ కూడా మనం జస్ట్ ఒకసారి ఇలాగ అప్లై చేస్తే కనుక షైన్ ఉంటుంది నెయిల్స్కి, ఇంకా నెయిల్ పాలిష్ అన్నది నీట్గా వస్తుంది. సో నేనైతే ఇది డమ్మీ ఇదే కాబట్టి సింగిల్ కోటే వేసాను నెయిల్ పాలిష్. యాక్చువల్లీ 2 కోట్స్ అన్నది కంపల్సరీగా వేయాలి. సో ఇది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది ఈ టాప్ కోట్ అన్నది. ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. సో మనకి నెయిల్ పాలిష్, నెయిల్స్ ప్రిపరేషన్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి మీ ముందు ఉంటాను. ఏదైనా డౌట్స్ మీకు మ్యానిక్యూర్లో ఉన్నట్టయితే కనుక మీరు డెఫినెట్గా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్తే.